గం గణపతియే నమః. రామ సుగ్రీవుల మైత్రి. మాతా రామో మత్పతి రామచంద్రః, స్వామి రామో మత్సఖా రామచంద్రః, సర్వస్వం మే రామచంద్రో దయాళుః, నాణ్యం జానే నైన నజానే. అదిగో ఆ గానం హనుమదే, ఉత్సాహంతో అరిచాడు నీలుడు. ఋష్యమూకం గిరి నుంచి కిందకి చూస్తూ హనుమ, మన హనుమ వస్తున్నాడు. ఉత్సాహంతో చిందులు వేస్తూ రామనామగానం చేస్తూ భుజాల మీద ఆ ఇద్దరు వానప్రస్థుల్ని మోస్తూ నిర్భయంగా వస్తున్నాడు అరిచాడు నీలుడు. సుగ్రీవుడు ఉలిక్కిపడ్డాడు. భయంగా చూస్తూ, అయితే ఆ ఇద్దరూ మనకి హితులైన వారా అని అడిగాడు సందిగ్ధంగా. అంతలో హనుమ అక్కడికి చేరాడు. అతడు మోకాళ్ళు మడుచుకొని వాటిపై కూర్చుని రెండు చేతులు ముందుకు చాచగా ఆ చేతుల మీద పాదాలు ఆనించి కిందకి దిగారు రామలక్ష్మణులు. మారుతి వారికి నమస్కరించి లేచి సుగ్రీవాదులను సమీపించాడు. వీరు నీ హితులు, అయోధ్యావాసులు, దశరథ రాజపుత్రులు రామలక్ష్మణులు. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేస్తున్నారు. రామచంద్రుని అర్ధాంగి, పరమపావని, మహాపతివ్రత సీతామాతని ఎవరో అసురుడు అపహరించాడు. సీతాన్వేషణలో నున్న వీరికి జటాయువు తారసపడి నీతో స్నేహం చేసుకోమని హితవు పలికాడు. సుగ్రీవా, వీరితో స్నేహం నీకు అన్ని విధాలా లాభం అని పలికాడు మారుతి. సుగ్రీవుడి భయం పూర్తిగా తొలగిపోయింది. రామా, ప్రభూ, నువ్వు చెలిమి కోరి వచ్చిన సుగ్రీవుడు ఇతడే. తన అన్న వాలి అకారణంగా ఆగ్రహానికి, దుర్మార్గానికి గురై భార్యని, బంధువులని వదిలి ఈ ఋష్యముఖం మీద కాలం గడుపుతున్నాడు. భార్యా వియోగ దుఃఖం అనుభవిస్తున్న మీరిద్దరూ చెలిమి చేయడం దైవ నిర్ణయం. రామ, ఖరదూషణాది రాక్షసులను సంహరించిన నీకు భాతృద్రోహి అయిన వాలిని సంహరించటం అసాధ్యం కాదు. నీవా పనిచేసి సుగ్రీవుని రాజుని చేస్తే ఇతడు తన వానర సేనలని నలుదిక్కులకి పంపి సీతమ్మ జాడలు తెలుసుకుంటాడు. నీకు నిరంతరం అండగా ఉంటాడు అని పలికాడు మారుతి. అనంతరం అగ్నిసాక్షిగా సుగ్రీవునితో చెలిమి చేశాడు రాముడు. ఒకరికొకరు సహాయంగా ఉంటామని ప్రమాణాలు చేసుకున్నారు. సుగ్రీవా, నీతో స్నేహం చేసిన తర్వాత నాకు కాస్తంత మనశ్శాంతి కలిగింది. నా సీతని తిరిగి చూడగలనన్న నమ్మకం బలపడింది. ఆ రావణుడు నా జానకిని ఈ భూమండలం పైన ఎక్కడ దాచి ఉంచినా వాడి శిరస్సు ఖండించి అన్నాడు రాముడు ఆవేశంతో. ఆ రాముడొక పిరికిబంద. పురుషులు లేని సమయములో వంచన చేసి వదినమ్మని అపహరించుకుపోయాడు. ఆ సమయంలో మా వదినమ్మ రామా, లక్ష్మణ అంటూ ఎంతగా విలపించి ఉంటుందో అని ఆవేదన చెందాడు లక్ష్మణుడు. ఏమిటి అయితే ఆనాడు హా రామా, హా లక్ష్మణ అంటూ ఆక్రందనలు చేసిన స్త్రీమూర్తి మా తల్లి జానకి అయి ఉంటుందా అంటూ హనుమ తల్లడిల్లుతూ, అయ్యో ప్రభూ, ఎవరో అసురుడు విమానంలో చెరపట్టి తీసుకుపోతున్నప్పుడు ఆ ఇల్లాలు ఆక్రందనలు చేస్తూ ఒక నగల మూట జారవిడిచింది. ఆ మూట సరిగ్గా నా దోసట్లో పడితే దాచి ఉంచాం అంటూ గుహలోకి పరిగెత్తి హనుమ ఆ మూటతో వచ్చి, ప్రభూ చూడండి అంటూ మూట విప్పి నగలు రాముని ముందు ఉంచాడు. ఆ నగలని చూడగానే రాముని వదనం వివర్ణమైంది. నేత్రాల్లో కన్నీళ్లు తిరిగాయి. దుఃఖంతో గొంతు గాద్ధదికమైంది. నగలను చేత్తో తడుముతూ, తమ్ముడు లక్ష్మణ, కన్నీళ్లు నిండిన నా దృష్టికి నగలని గుర్తించే శక్తి నశిస్తోంది. ఈ నగలు మీ వదినవేమో చూడవయ్యా అన్నాడు. లక్ష్మణుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, అన్న దివ్యకాంతులు విరజిమ్ముతున్న ఈ నగలను చూసిన అనుభవం లేదు. కానీ అన్న, ఇదిగో ఈ బంగారు కాలి అందియలు, ఇవి నిత్యము నేను సీతామాత పవిత్ర పాదార విందములకు వందనమాచరించినప్పుడు నన్ను ఆశీర్వదించిన అందియలు ఇవే అన్నా, ఇవి మా అమ్మ సీతమ్మవే అంటూ బావురుమన్నాడు.
రాముడు తేరుకుంటూ, మిత్రమా సుగ్రీవా, నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తమ్ముడివైన నీ భార్యని చెరపట్టిన ఆ వాలిని సంహరించి నీ భార్యని నీకప్పగిస్తాను. ఈ కిష్కింధకు నిన్ను రాజుని చేస్తాను అని ప్రకటించాడు గంభీర స్వరంతో. మరుక్షణం, రామా, నువ్వు అంతటి సమర్థుడివని నిరూపించుకోవాలి. మా పరీక్షలో నువ్వు నెగ్గాలి. అప్పుడే నీ ప్రతిజ్ఞకి విలువ, విశ్వాసం, నమ్మకం. మరి పరీక్షకి నువ్వు సిద్ధమేనా రామా అన్నాడు హనుమ గంభీరంగా. పరీక్ష? రాముడికి పరీక్ష?